చీపురుపల్లి నియోజకవర్గం ఉత్తరాంధ్ర నియోజకవర్గాల్లో చీపురుపల్లికి ప్రత్యేక స్థానం అని చెప్పుకోవాలి. ఎక్కువ గ్రామీణ ప్రాంతం ఉండే నియోజకవర్గం ఇది. మ్యాంగనీస్ గనులతో నిండిన ప్రాంతం. గతంలో ఫేకర్ పరిశ్రమ మంచి వాణిజ్య కార్యకలాపాలను నడిపింది. చీపురుపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వరుస విజయాలను సాధించింది. 2004 తర్వాత ఈ నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ పట్టు సాధిస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన బొత్స ప్రస్తుతం జగన్ క్యాబినెట్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. చీపురుపల్లి రాజకీయాల్లో కుల సమీకరణాలే కీలకం. తూర్పు కాపులు బలమైన సామాజిక వర్గం. ఇక్కడ గత 3 ఎన్నికల్లో అన్ని పార్టీలు తూర్పు కాపు సామాజిక వర్గ నేతలనే ఎన్నికల బరిలోకి దింపాయి. ఈ నియోజకవర్గంలో ఈసారి ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి పరిశీలిద్దాం. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బొత్స సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కిమిడి నాగార్జున బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో వైసీపీకి అనూహ్యంగా 54% ఓటు షేర్ దక్కింది. తెలుగుదేశం పార్టీకి 38%, ఇతరులకు 8% ఓట్లను రాబట్టగలిగారు. గత ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీ ఘన విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఏకంగా 54% ఓటు షేరును సాధించి ఘన విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీకి కేవలం 38% ఓట్లు మాత్రమే రాబట్టగలిగింది. ఇక ఇతరులకు 8% ఓట్లు వచ్చాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్ వేవు. అలాగే విజయనగరం జిల్లా రాజకీయాలలో బొత్స ఫ్యామిలీ ఎఫెక్ట్తో మంచి ఓటు షేరుతో ఈ నియోజకవర్గంలో ఆయన విజయం సాధించగలిగారు. మరి ఈసారి రానున్న ఎన్నికల్లో చీపురుపల్లి సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతుందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. అభ్యర్థుల వారీగా ఎవరు బలాలు బలహీనతలు ఎలా ఉన్నాయి పరిశీలిద్దాం. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీకి సిద్ధమైనటువంటి సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ. మరి బొత్స సత్యనారాయణకి ఈ ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి? ముందుగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపించగలిగినటువంటి సీనియర్ మాస్ లీడర్గా ఈయనకైతే ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఈయనకి ఖచ్చితంగా కలిసి వచ్చేటటువంటి ఫ్యాక్టర్. మరోవైపు బొత్స పట్ల జనంలో నమ్మకం ఉంది. అంటే బొత్స సత్యనారాయణ దగ్గరికి వెళితే పని చేస్తారు, ఆపదలో ఉంటే ఆదుకుంటారు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే ఈయన సంపాదించగలిగారు. మరోవైపు అందరికీ అందుబాటులో ఉంటారు అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా ఈయన పట్ల కనిపిస్తుంది. ఇది ఈయనకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి అంశాలు. మరి బొత్స సత్యనారాయణకు మైనస్ అయ్యేటటువంటి అంశాలు ఏమిటి పరిశీలిస్తే, తోటపల్లి కుడి కాల్వ పనులు పూర్తి చేయలేకపోవడం ప్రధానంగా వ్యవసాయ వర్గాల్లో ఈయన పట్ల వ్యతిరేకత కనిపిస్తోంది. మరోవైపు చీపురుపల్లి సెగ్మెంట్లో చాలా చోట్ల రోడ్లన్నీ కూడా చాలా సమస్యలతో గుంతలతో కనిపిస్తున్నాయి. సో ఇది అన్ని వర్గాలను కూడా ఇబ్బంది పెడుతోంది. మరోవైపు ఆల్మోస్ట్ ఆల్ నియోజకవర్గ స్థాయిలో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా డ్రైనేజీలు సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం కూడా సామాన్యులకు కూడా చిరాకు తెప్పిస్తోంది. గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యమైనది చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ సాధన. దాన్ని సాధించడంలో బొత్స వైఫల్యం చెందారు. ఇది కూడా ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి చీపురుపల్లిలో బరిలోకి దిగడానికి సిద్ధమైనటువంటి నాయకుడు కిమిడి నాగార్జున. మరి కిమిడి నాగార్జునకి ఈసారి ఎన్నికల్లో అనుకూలంగా ఉండేటువంటి అంశాలేమిటి? కిమిడి మృణాలిని గణపతిరావు రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి రావడం ఈయనకి ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్గా ఈ నియోజకవర్గ పరంగా చెప్పుకోవచ్చు. మరోవైపు యువ నాయకుడిగా ప్రజల్లో అయితే మంచి గుర్తింపునైతే సంపాదించుకోగలిగారు. మరోవైపు నియోజకవర్గంలో చాలా యాక్టివ్గా ఉన్నారు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పార్టీ పరంగా కూడా కార్యక్రమాలు చేయడం ద్వారా పార్టీ కార్యకర్తలతో మమేకమవుతున్నారు. ఇవన్నీ కూడా కిమిడి నాగార్జునకు అనుకూలమైనటువంటి అంశాలు. మరి కిమిడి నాగార్జునకు ఈసారి మైనస్ అయ్యేటటువంటి అంశాలు ఏమిటి? బొత్సను ఏ మేరకు ఢీకొట్టారు అనేటటువంటి అనుమానాలు కావచ్చు, సందేహం కావచ్చు సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇది ఈయనకి ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు. ఇది నాగార్జునకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కిమిడి నాగార్జున, వీళ్ళిద్దరి మధ్య ఈసారి పోటీ జరిగితే ఎలా ఉండే అవకాశం ఉంది?
బిగ్ టీవీ రిజల్ట్స్లో వచ్చినటువంటి స్టాటిస్టిక్స్ని కనుక పరిశీలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 51% ఓట్ షేర్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 42% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. ఇతరులకు 7% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చీపురుపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్కే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బొత్స సత్యనారాయణకు 51% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. అటు తెలుగుదేశం పార్టీకి 42% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తేలింది. ఇతరులకు 7% ఓట్లు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న వెల్ఫేర్ స్కీములు ఓట్లుగా మారతాయని సర్వేలో తేలింది. బొత్సకు వ్యక్తిగత అభిమానులతో పాటు జనంలోనూ పేరుండడంతో ఓట్లు పెరుగుతాయి అని అంటున్నారు. అటు తెలుగుదేశం పార్టీ నేత కిమిడి నాగార్జున కూడా మంచి ఓట్ షేర్ సాధించే ఛాన్స్ ఉందని సర్వేలో తేలింది. నియోజకవర్గంలో కార్యక్రమాలు పెంచడంతో ఓట్లు పెరుగుతాయని వెల్లడైంది. గత ఎన్నికల్లో నాగార్జున ఓడిపోవడం కూడా ఈసారి సానుభూతి ఓట్లను పెంచుతుందని బిగ్ టీవీ సర్వేలో జనం తమ అభిప్రాయాలుగా తెలిపారు.